మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు టమాటా చట్నీ, పుట్నాల చట్నీ, పల్లీల చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ 3 చట్నీలు కూడా ఇడ్లీ, దోశ, ఊతప్పం, ఉప్మాలో కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ 3 చట్నీలు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందు పుట్నాల చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు పుట్నాలు, వేపిన శనగపప్పు, రుచికి తగినంత ఉప్పు, వేయించిన ఒక 5-6 పచ్చిమిర్చి కూడా వేసి కొద్దిగా చింతపండు వేసి దీనిలో కొద్దిగా నీళ్లు పోసి మిక్సీ చేద్దాం. ఇది వేయించిన పుట్నాల చట్నీ. దీన్ని ఒక బౌల్లో తీసుకుందాం. దీన్ని తర్వాత పోపు వేసుకుందాం. ఇప్పుడు టమాటా చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాం. మిక్సీ జార్ తీసుకొని దీనిలో ఒక 7-8 ఎండుమిర్చి, వేయించిన టమాటా, కొద్దిగా ఆయిల్ తీసుకొని ఎండుమిర్చి వేయించి దానిలోనే టమాటా కూడా వేయించుకోవాలి. కారానికి సరిపడా వేసుకోవచ్చు. కొద్దిగా చింతపండు కూడా వేసి రుచికి తగినంత ఉప్పు మిక్సీ చేద్దాం. ఇది టమాటాలో ఉన్న తడి సరిపోతుంది కాబట్టి నీళ్లు పోయకూడదు. ఇది అలా తయారు చేసిన టమాటా చట్నీ. దీన్ని ఒక బౌల్లో వేసుకొని పక్కన పెడదాం. ఇప్పుడు పల్లీల చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలో వేయించిన శనగపప్పు, రుచికి తగినంత ఉప్పు, నూనెలో వేయించిన పచ్చిమిర్చి ఒక 5-6, కొద్దిగా చింతపండు, ఒక 1/2 కప్పు వేయించిన పల్లీలు కూడా వేసి మిక్సీ చేసుకుందాం. దీనిలో కొద్దిగా నీళ్లు పోసి చట్నీలా చేద్దాం. ఇది అలా రెడీ అయిన పల్లీల చట్నీ. దీన్ని ఒక బౌల్లో తీసుకుందాం. ఇప్పుడు వీటిని పోపు వేసుకుందాం. కొద్దిగా ఆయిల్ వేడి చేసుకొని దీనిలో ఆవాలు, కొద్దిగా మినపప్పు, కొంచెం జీలకర్ర, ఒక 2-3 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు కూడా వేసి వేయించుకుందాం. ఇప్పుడు ఇది బాగా వేగిన తర్వాత ఈ చట్నీల్లో కొద్దిగా వేసి సర్వ్ చేద్దాం. ఇలా వేయించిన ఈ పోపుని పుట్నాల చట్నీలో కొద్దిగా, అలాగే తయారు చేసిన టమాటా చట్నీలో కొద్దిగా పోపు వేద్దాం. అలాగే పల్లీల చట్నీలో కూడా ఈ పోపు వేసి ఇడ్లీ దోశల్లోకి సర్వ్ చేసుకుందాం. మా వంటగదిలో ఎంతో సింపుల్గా చేసుకొని 3 చట్నీస్ రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.